వెల్కమ్ టు డిజిటల్ డైరీస్. డిజిటల్ డైరీస్ ప్రెజెంట్స్ ఓపెన్ టాక్ విత్ అభి కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. మామూలుగా అన్ని దానాల్లోకి గొప్ప దానంగా విద్యాదానాన్ని, అన్నదానాన్ని పూర్వకాలం నుంచి చెప్పుకుంటూ వచ్చే పరిస్థితి. అయితే అన్ని దానాల్లోకి అతి గొప్ప దానమైన ప్రాణదానం, ఆ ప్రాణదానం కూడా రక్తదానం ద్వారా సాధ్యమని చూపిస్తున్న ఒక గొప్ప వ్యక్తిని మనం ఈరోజు పరిచయం చేసుకోబోతూ ఉన్నాం. రక్త కొరత లేని సమాజం తీర్చిదిద్దడం కోసం తాను ఒక సమిధగా మారి ఈ రక్తదాన ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్న ఎందరో మహానుభావుల్లో ఆయన కూడా ఒకరు. మరెందుకు ఆలస్యం, అటువంటి ఒక గొప్ప రక్తదాత, రక్త కొరత లేని సమాజం కోసం అహర్నిశలు పాటుపడుతున్నటువంటి డాక్టర్ సయ్యద్ అహ్మద్ గారితో ఈరోజు ఓపెన్ టాక్ విత్ అభి కార్యక్రమం. సయ్యద్ అహ్మద్ గారు నమస్కారం. నమస్తే అభిషేక్ గారు. సయ్యద్ అహ్మద్ గారు అనేక రక్తదాన శిబిరాల్లో కావచ్చు, రక్తదానం స్వయంగా ఇవ్వడంలో కావచ్చు, మీరు అనేక సార్లు పాల్గొన్నారు. అసలు ఈ రక్తదానం చేయాలి, ఇటువంటి ఒక ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని మీకు ప్రేరణ కలిగించిన సందర్భం మాకు తెలియజేస్తారా? ఖచ్చితంగా అండి. యాక్చువల్లీ ఈ రక్తదాన ఉద్యమానికి నేను ముందుకు తీసుకెళ్ళడానికి ముఖ్య కారణం ఏంటంటే, స్కూల్ డేస్లో ఉన్నప్పుడు మేబీ 8th క్లాస్ ఆ టైంలో పాటల క్యాసెట్స్ అనేటివి ఆడియో రూపంలో రిలీజ్ అయ్యేటివి. అప్పుడు చివర్లో రక్తదానం గురించి కానీ నేత్రదానం గురించి కానీ చిరంజీవి గారు, మెయిన్ ఎస్పెషల్లీ చిరంజీవి పాటల క్యాసెట్లో చిరంజీవి గారు మోటివేషన్ ఇచ్చేవారు. రక్తదానం గురించి ఏమని చెప్పేవారంటే, ఏ దానం చేయాలన్నా కానీ అది విద్యా విజ్ఞానం డబ్బుతో ముడిపడి ఉంది, కేవలం ఒక రక్తదానం మాత్రమే మంచి మనసుతో ముడిపడి ఉంది. మీరందరూ మంచి మనసున్న వ్యక్తులు, రండి ఇప్పుడే రక్తదాన మహాయజ్ఞంలో పాల్గొనండి అని ఈయన తరచుగా చెప్పడం నేను విని మా నాన్నకు అడిగాను, ఏంటి రక్తదానం అంటే ఏంది, రక్తం ఎందుకు ఇవ్వాలి అని చిరంజీవి అంటున్నాడు అంటే, అప్పుడు మా నాన్న దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు, ఇది రక్తదానం అంటే అని. సో ఎప్పటి నుండి నేను అనుకున్నా, కంకణం పెట్టుకున్నా, ఇంకా నేను కూడా ఇచ్చేయాలంటే రక్తం అని. బట్ నా ఏజ్ ఆ టైంకి సరిపోదు. బట్ ఒక మన సుండుపల్లిలోనే ఒక క్యాంప్ జరుగుతుంటే నేను వెళ్ళాను. నేను ఇస్తానంటే, అసలు నీ వయసే సరిపోదు, నువ్వు ఎందుకు ఇస్తావు, 18 years దాటాలా, వెయిట్ అనేది 45 kilos దాటాలా అని వాళ్ళు చెప్పిన తర్వాత సర్లే అనుకొని వెనక్కి వచ్చేసాను. ఆ తర్వాత మా సీనియర్స్ని మోటివేట్ చేసేవాడిని, అన్న మీరు రక్తదానం చేయండి, మీరు రక్తదానం చేయండి అని. అలా 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 సాగుతూ వన్ ఫైన్ మార్నింగ్ ఈ రక్తదాన ఉద్యమాన్ని నేను రక్తదానం చేస్తూ మొదలుపెట్టాను. అదే 2011లో మొట్టమొదటి క్యాంప్ అది అప్పుడు నిర్వహించినాము. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ ఉద్యమాన్ని అదే విధంగా ముందుకు తీసుకెళ్తున్నాను. ఇంకా భవిష్యత్తులో కూడా నేను ఆరోగ్యంగా ఉన్నంత వరకు, నేను ఈ ప్రపంచంలో ఉన్నంత వరకు ఈ ఉద్యమాన్ని ఇలాగే తీసుకెళ్తూనే ఉంటాను. మరియు ప్రతి ఇంట్లో ఒక రక్తదాత తయారయ్యేంత వరకు ఈ ఉద్యమాన్ని ఇలాగే తీసుకెళ్తూ ఉంటాను. చాలా చక్కగా చెప్పారు. ఇప్పుడు మీ నాన్నగారు ప్రస్తావన దీనిలో తీసుకొని వచ్చారు కాబట్టి, అసలు మీ కుటుంబ నేపథ్యం, మీరు ఎంతవరకు చదువుకున్నారు, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కొంచెం తెలియజేస్తారా? యాక్చువల్లీ మా నాన్న పేరు సయ్యద్ అబూబకర్ అండి, మ్యాథ్స్ టీచర్, ప్రస్తుతం సుండుపల్లిలో పనిచేస్తున్నారు. అమ్మ హోమ్ మేకర్ జీనతున్నీసా. ఇక నాకు ఒక అక్క, 2 తమ్ముళ్ళు. అక్క ముంబైలోనే ఉంటుంది, తమ్ముళ్ళు 2 సైబర్ సెక్యూరిటీ ఆఫీసర్స్గా ఉన్నారు. నాకు 2 పిల్లలు, ఒక పాప ఒక బాబు. భవిష్యత్ రక్తదాతలు ఇప్పటి నుంచే తయారు చేస్తారా? మీరు కూడా తయారు చేస్తారా? తయారు చేస్తున్నానండి, ఇప్పటి నుండే కంకణం కొట్టుకొని ఉన్నాను. సో నేను MBA వరకు చదివానండి రాయలసీమ యూనివర్సిటీలో. ఇప్పుడు పీజీ జర్నలిజంలో పీజీ చేస్తున్నా ప్రస్తుతం. గుడ్. జర్నలిజంలో పీజీ చేస్తున్నా. అంటే మాకు పోటీగా రాబోతున్నారు. ఓకే, వెల్, అసలు కొన్ని మీ పైన చాలా ఆరోపణలు ఉన్నాయి. ఓకే, మీకు ఏదైనా ఇబ్బంది అయితే ముందే చెప్పండి, కట్ చేస్తాం. ఏం ఇబ్బంది లేదు, అన్ని ప్లే చేయండి. సూటిగా అడుగుతాం, అంతే సూటిగా మీరు సమాధానం చెప్తారని కూడా మేము భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా. ఎవరైనా రక్తదానం కోసం మీకు రక్తం అవసరమై ఫోన్ చేస్తే వాళ్ళతో బేరాలు మాట్లాడతారంట. అంటే ఇది అంత మనీ మైండెడా మీరు? ఓకే, బేరాలు మాట్లాడుతున్నారని మీరు అన్నారు కాబట్టి దీనికి చెప్తున్నా. ఒకవేళ నిజంగా ఇలా ఫోన్లో, అయ్యా నాకు ఇంత అమౌంట్ ఇవ్వండి, ఇంత డబ్బు ఇవ్వండి, అప్పుడే మీకు బ్లడ్ అరేంజ్ చేస్తాను అని నేను అన్నింటే, ఇమ్మీడియట్గా రెడ్ హ్యాండెడ్గా, అయ్యా రక్తదానం అంటే ఇలా డబ్బులతో ముడిపడి లేదు కదా, సో ఇమ్మీడియట్గా మీరు ఏం చేయాలంటే మీరు డైరెక్ట్ క్వశ్చన్ వేయాలా. ఒకవేళ నేను ఈ విధంగా అడిగితే, లేదా నేను నిజంగా ఈ విధంగా చేస్తే ACB ద్వారా రెడ్ హ్యాండెడ్గా పట్టించాలి. ఎందుకంటే రక్తదానం అనేది చాలా ఇది సెన్సిటివ్గా కూడుకున్నది.
ఎందుకంటే రక్తం కావాలన్న వాళ్ళు ఎందాకైనా దిగుతారు, ఆ టైంలో ఎందాకైనా వాళ్ళు ఖర్చు పెట్టడానికి వస్తారు. వాళ్ళని క్యాష్ చేసుకొని మేము కేవలం డబ్బునే ధ్యేయంగా మేము ఈ ఫీల్డ్లో దిగినామంటే ఆ పరమాత్ముడు కూడా క్షమించడు. నేను మరొక్కసారి ఛాలెంజ్ చేస్తున్నా, ఎవరైనా నేను అవినీతి చేశాను, ఇందులో డబ్బులు అడిగాను, డిమాండ్ చేశానని ఏమన్నా వచ్చిందా న్యూస్ లేదా మీకు తెలిసిందా, రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ ద్వారా పట్టించేయండి. ఎందుకంటే తప్పు చేసేవాడు చీడ పురుగు. అలాంటి చీడ పురుగులు సమాజంలో ఉండకూడదు, వారి వల్లనే సమాజం భ్రష్టపడిపోతుంది. ఒకవేళ అలా ఎవరైనా ముందుకు వస్తే మీరు సిద్ధమైన దాన్ని ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? నేను డైరెక్ట్ ఏసీబీతో పట్టించాను అంటున్నా. ఎందుకంటే ఏసీబీ దగ్గర మన ఏముండవు, రెడ్ హ్యాండెడ్గా పట్టినారంటే అయిపోయి చక్కగా తీసుకెళ్ళిపోయి కూర్చోబెట్టేస్తారు. ఇంకా అది గుడ్, చాలా బ్రేవ్ ఆన్సర్ చెప్పారు. ఎవరైనా కూడా గుర్తుపెట్టుకోండి, ఎవరైనా ఈ విధంగా మీకు సయ్యద్ అహ్మద్ గారి నుంచి వస్తే వారు చెప్పినట్టుగానే ఏసీబీ వారికి మీరు పట్టించవచ్చు. ఆయన అయితే ఓపెన్ ఛాలెంజ్ కూడా విసురుతూ ఉన్నారు. అదేవిధంగా రక్తదానం చేస్తే ఏదో అనారోగ్యం పాలైపోతారని ఈ విధంగా చాలా మంది అపోహ పడుతూ ఉన్నారు. అవునండి. దానికి ఆ అపోహను తొలగించడానికి మీరు ఏం చెప్తారు? యాక్చువల్లీ అపోహ ఏంటంటే, కొంతమంది బ్లడ్ డొనేషన్ చేస్తూ కళ్ళు తిరిగి పడిపోతా ఉంటారండి. కొంతమంది ఫ్యూ మెంబర్స్, 100 మంది ఉంటే 1-2 అలా. వాళ్ళు ఎందుకు పడిపోతారంటే, రక్తదానం చేస్తే ఏమన్నా అవుతుందేమో, ఏమన్నా కళ్ళు తిరుగుతాయేమో, నేను నిలబడి నడవలేనేమో, ఈ యొక్క ప్లాసిబో ఎఫెక్ట్ అంటారు దీన్ని. అంటే జరగనేది కూడా జరిగినట్టు ఊహించుకుంటా ఉంటే అది ఏ విధంగా జరిగిపోతుంది. జనరల్ వర్డ్స్ లో ఫోబియా అంటారు. సో అలా కొంతమంది అనుకోవడం. ఇంకొంతమంది ఉన్నారండి, ఇప్పుడు నేనున్నాను 13 గంటల కఠిన ఉపవాసం గ్యాప్ లో ఏమి తినము, చివరి 5 నిమిషాలు ఉపవాసం విరమించాలా. ఆ టైంలో నేను గట్టిగా 5 నిమిషాలు నాన్ స్టాప్ వర్కౌట్ చేస్తే కళ్ళు తిరిగి కింద పడతాను నేను కూడా. అంటే డీహైడ్రేట్ అవుతారు బాడీ. అంటే మన బాడీలు డీహైడ్రేట్ అయి ఉండకూడదు. బ్లడ్ డొనేట్ చేయాలంటే మనం ఆరోగ్యంగా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరోగ్యంగా ఉంటే ఏమి కాదు, కేవలం అపోహ ద్వారానే కళ్ళు తిరుగుతాయంటే వాళ్ళ కళ్ళు తిరుగుతాయి, లేదంటే లేదు. ఇప్పుడు ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఒకసారి నేను ఉన్నాను. నా హిమోగ్లోబిన్ లెవెల్ 13.5. నాతో పాటు ఒక అబ్బాయి వచ్చినాడు, వానికి 16.8 హిమోగ్లోబిన్ లెవెల్. అదా ఏమన్నా అవుతుందేమో అన్న అంటున్నాడు. రే నాకన్నా నీకు ఎక్కువ ఉంది, నీకేం కాదు కదరా అని చెప్పాను. వాడు నిజంగానే కళ్ళు తిరిగి ఈ విధంగా అయింది, నాకు ఆ విధంగా అయింది, కళ్ళు తిరిగి పడినాడు. సో అట్ ద సేమ్ టైం 13.5 నేను రక్తదానం ఇచ్చాను. ఆ తర్వాత ఆ క్యాంప్ అంతా నిర్వహించి హంగామా చేశాను పూర్తిగా. మరి నాకేం కాలేదే, ఎందుకంటే నాకేం కాదు అన్న సంకల్పం నాలో బలంగా ఉంది. మాకు ఏమి కాదు, ఏమైనా సాధిస్తాం అన్న మైండ్ సెట్ పెట్టుకుంటే ఏమైనా సాధించవచ్చు. నాకేమన్నా అయిపోతుంది, నేనేం చేయలేనంటే వాడు ఏం చేయలేడు. ఇదండి, ఇది ఒక జనరల్ గా కూడా మీరు చెప్పారు, ఒక మంచి మాట చెప్పారు. ఒక దృఢ సంకల్పం ఉండాలి ఏదైనా సాధించాలంటే, ఒక చక్కటి మాట చెప్పారు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. అండ్ మరొక మాట సయ్యద్ అహ్మద్ గారు, ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఈ రక్తదానం చేస్తే, దీనికి మీరు సమాధానం సరిగ్గా చెప్పలేదు, రక్తదానం చేస్తే పిల్లలు పుట్టరని, అనారోగ్యం పాలవుతామని, ఈ విధమైన అపోహలు చాలా ఉన్నాయి. ఇప్పుడు అభిషేక్ గారు, మీది ఏ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ మీది, ఓకేనా? మీది నేను మొదలు పెట్టినప్పటి నుండి మీరు డొనేట్ చేస్తారు. ఐ థింక్ మీకు కూడా మ్యారేజ్ అయింది, నేను వచ్చాను, మీకు కూడా పిల్లలు ఉన్నారని నేను అనుకుంటున్నా. ఐ థింక్ స్టేటస్ లో కూడా చూసారు. మరి మీకు పుట్టారు. ఇలా మాకు ఎంతో మంది స్నేహితులు ఉన్నారు, మా సర్కిల్ ఉంది ఎంతో మంది. చాలా మందికి పెళ్లిళ్ళు అయినారు. ఈవెన్ మై బ్రదర్స్ ఆల్సో బ్లడ్ డోనర్స్, వాళ్ళకు కూడా పెళ్లిళ్ళు అయినాయి, వాళ్ళకు కూడా పిల్లలు పుట్టాయి. ఇంకో యాక్చువల్లీ గర్భవతులు అయ్యేది మహిళలు కూడా ఉన్నారు. మహిళల గురించి కూడా మాట్లాడుకోవాలా. వాళ్ళకు కూడా ప్రతి నెల 100 ml రక్తం లాస్ అవుతానే ఉంటుంది. మరి వాళ్ళకు కూడా పిల్లలు పుట్టే సమస్య వచ్చేయాలి కదా, మరి వాళ్ళకు కూడా ఎందుకు రాలేదు? ఇవన్నీ ఫాల్స్ ఎలిగేషన్స్. ఇవన్నీ అది పని పాఠాలు అయిన వాళ్ళు చెప్పుకుంటుంటారు కూర్చొని. రక్తదానం చేస్తే ఇలా అవుతుంది, రక్తదానం చేస్తే అలా అవుతుంది, రక్తదానం వల్ల వాడు అమ్ముకుంటున్నాడేమో, ఇది పని పాఠాలు అయిన వాళ్ళు చెప్పిన మాటలు ఇవన్నీ, అంతే ఫాల్స్ అలిగేషన్. అహ్మద్ గారు, ఇప్పుడు మీరు చెప్తూ మాటల సందర్భంలో ఆడవాళ్ళకు కూడా నెల ఏదో రక్తం లాస్ అవుతుంది, వాళ్లకు ఇబ్బందులు రావు అన్నారు. అది ఏమి ఈ పాయింట్ ఏమన్నా? ఇది మరి ముఖ్యంగా, ఇది చాలా ముఖ్యమైన పాయింట్. మగ మహారాజులందరూ ఈ పాయింట్ వినాలి ఇప్పుడు. ఎందుకంటే ప్రతి మహిళకి నెలసరి రూపంలో 60 నుండి 100 ml రక్తం లాస్ అవుతా ఉంటది. పాపం అలా లాస్ అయినా కానీ వారు ఇంట్లో పనులు కానివ్వండి, ఇంట్లో ఫ్యామిలీ తల్లి పనులు కానివ్వండి, నాన్న పనులు కానివ్వండి, అది బట్టలు ఉతకడాలు, వాళ్ళందరు పిల్లలు చిన్న పిల్లలు ఉంటే వాళ్ళకి రెడీ చేయడాలు, ఒకవేళ వాళ్ళు ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంటే అత్తమ్మ పనులు, భర్త పనులు,
పనులు, ఇవన్నీ ఎవ్రీడే పనులు ఉంటాయి. వాళ్ళకి లీవ్ అనేది ఉండదండి ఆడవాళ్ళకి, నిజం చెప్తున్నా కదా. వాళ్ళకి ప్రతి నెల రక్తం లాస్ అయినా కానీ అసలు అలుపు సొలుపు లేకుండా ప్రతి పని, ఒకవేళ చిన్న అలుపు వచ్చినా కానీ ఆ పని ఎలాగైనా చేస్తూనే ఉంటారు. అలాంటి వాళ్ళు అంత ధైర్యంగా అంత ఆరోగ్యవంతంగా వాళ్ళు ఉన్నారు, ప్రతి నెల రక్తం లాస్ అయినా కానీ. నేను ఎప్పుడో 3 నెలలకో 4 నెలలకో 6 నెలలకో 300 నుండి 350 ml రక్తదానం చేస్తే నేను అనారోగ్యం పాలవుతానా, నాకు అలుపు సొలుపు వస్తుందా అనేది ఈ క్వశ్చన్ వేసుకోవాలా. ఎందుకంటే నేను ఈ రక్తదానం చేస్తున్నానంటే మెగాస్టార్ చిరంజీవి గారు ఆదర్శమే, కానీ అట్ ద సేమ్ టైం ఈ మహిళా మనులు కూడా ఈ మా దేవతలందరూ కూడా నాకు ఆదర్శం. ఎందుకంటే వీళ్ళని చూసే నేను రక్తదానం ఇంకా ఎనర్జెటిక్ గా ముందుకు సాగుతున్నా. ఎందుకంటే వీళ్ళ ఆరోగ్య పరిస్థితి, వీళ్ళ యొక్క ఫిట్నెస్ అన్ని చూసి నాకు కూడా ఏమి కాదన్న బలమైన దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నా. ఆ యొక్క ప్రతి మహిళామణికి నేను చేతులెత్తి నేను దండం పెడుతున్నా. ఎందుకంటే మీరే నాకు ఆదర్శం, మీ వల్ల నేను ఇప్పటి వరకు ఇన్నిసార్లు రక్తదానం చేస్తున్నా, ఇంకా చేస్తూనే ఉంటాను. అంటే మీరు ఇప్పుడు ఎవరైతే ఈ అపోహలు క్రియేట్ చేస్తున్నారో ప్లస్ రక్తదానం చేయకుండా సంకోచిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒక సూచన ఇస్తున్నారు. ఆడవాళ్ళని ఇంట్లో ఉన్న మన మహిళా మనులను ఆదర్శంగా తీసుకొని రక్తదాన ఉద్యమంలోకి రమ్మని మీరు ఆహ్వానిస్తున్నారు. అహ్మద్ గారు, ఒక బేసిక్ నాలెడ్జ్ కోసం, ప్రేక్షకులకు అర్థం కావడం కోసం చెప్పండి, రక్తదానం చేయాలంటే ఏమైనా నియమ నిబంధనలు ఉన్నాయా? అంటే ఈ రక్తాన్ని ఏ విధంగా సేకరిస్తారు, వాటిని ఏ విధంగా వినియోగిస్తారు? యాక్చువల్లీ నియమ నిబంధనలు అంటే వాళ్ళకి ఒక సర్టన్ క్రైటీరియా ఉంటుంది. ఇందులో ఖచ్చితంగా ఏజ్ 18 ఉండాలి, వారి యొక్క వెయిట్ అనేది బరువు అనేది 45 kg పైన ఉండాలి. అండ్ మరీ ముఖ్యంగా హిమోగ్లోబిన్ లెవెల్స్ అనేటివి 13.5 పైన ఉంటే బాగుంటుంది. యాక్చువల్లీ 12.5 అంటారు, కానీ బెస్ట్ 13.5 ఉంటే బెస్ట్. ఆ విధంగా ఉండాలి. అనారోగ్యంగా ఉండకూడదు, ఎనీ డ్రగ్స్ వాడకాలంట, ఇవన్నీ ఒక 12 నుండి 24 అవర్స్ మధ్య ఎటువంటి ఆల్కహాల్ కానీ సేవించి ఉండకూడదు. మరీ ముఖ్యంగా రక్తదానం చేయాలంటే ఈ అర్హతలు కాదు, మరీ ముఖ్యంగా మనసు ఉండాలి, రక్తదానం చేసే గుణం ఉండాలి, 10 మందికి హెల్ప్ చేద్దామన్న ఒక భావన మనసులో ఉంటే అతను సంకల్పం ఉండేవాడు, సంకల్పానికి అర్హులు. అవును. ఎందుకంటే ఇవన్నీ ఉండి కూడా చాలా మందికి ఆ మనసులో రక్తం అంటే అదేదో భయంగా వాళ్ళు ఫీల్ అయిపోతారు. ఇంకా మీరు అన్నారు ఈ ఎలా యూజ్ చేస్తారు ఏంటనేది. ఇప్పుడు మన బ్లడ్ డొనేషన్ క్యాంపులు నిర్వహించిన తర్వాత ఇమీడియట్ గా ఈ బ్లడ్ అనేది బ్లడ్ బ్యాంకులకు పంపిస్తాం. ఏ బ్లడ్ బ్యాంకులో అయినా సరే, ఇప్పుడు నా ఏరియాలో ఉన్న బ్లడ్ బ్యాంకులు నేను పంపిస్తాను, ఒకవేళ నేను వేరే చోటు చేస్తే అక్కడ ఆ ఏరియా బ్లడ్ బ్యాంకులు పంపిస్తాను. వాళ్ళు తీసుకెళ్లి వాళ్ళు ఇక్కడ, ఇది మెయిన్ ఇంపార్టెంట్, ఇది వినాలి, ఇంకా ఇది చాలా మందికి తెలియదు. ఆ బ్లడ్ తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు టెస్టింగ్ చేస్తారండి పూర్తిగా. HIV టెస్ట్ కానీ, ఎలిసా టెస్ట్ కానీ, హెపటైటిస్ గ్రూపింగ్ కానీ అవన్నీ చేస్తారు. తర్వాత అది -40 డిగ్రీలు దాన్ని భద్రపరుస్తారు, ఎక్కడ తేడా కాకుండా. ఆ టెస్ట్, ఇప్పుడు మీకు రక్తం అవసరము, మీరు బ్లడ్ బ్యాంక్ వెళ్తారు తీసుకుపోవడానికి. అప్పుడు బ్లడ్ బ్యాంక్, ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్ వాళ్ళైతే ఈవెన్ రెడ్ క్రాస్ తో సహా టెస్టింగ్ ఫీజు ఛార్జ్ చేస్తారు వాళ్ళు టెస్ట్ చేసినందుకు. ఇది HIV ఎలిసా టెస్ట్ బయట మేము టెస్టింగ్ చేస్తే ఏ విధంగా టెస్టింగ్ ఛార్జ్ చేస్తారో ల్యాబుల్లో, అక్కడ కూడా ఇక్కడ చేస్తారు. గవర్నమెంట్ బ్లడ్ బ్యాంకులు చేయరు, ఎందుకంటే దానికి టెస్టింగ్ ఫీజు గవర్నమెంట్ ఎలాగో ఇచ్చేస్తుంది. ఆ టెస్టింగ్ ఫీజు పే చేసిన తర్వాత వీళ్ళు బ్లడ్ తీసుకుంటారు. ఆ టెస్టింగ్ ఫీజుని వీళ్ళు అమ్ముకుంటున్నారు అనే ఒక దుష్ప్రచారం నిర్వహించారు. ఆ ప్రశ్న నేను మళ్ళీ వస్తాను. నో ప్రాబ్లం, ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఆ బ్లడ్ ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా టెస్టింగ్ చేసిన తర్వాత FFPs అదే ప్లాస్మా మాదిరిగా కానీ, ర్యాండమ్ డోనర్ ప్లేట్లెట్స్ మాదిరిగా, మన ప్యాకెట్ సెల్స్ మాదిరిగా డివైడ్ చేసేస్తారు ఇమ్మీడియట్ గా. ఈ 3 రకాలుగా, అందుకే చెప్పేది 1 బ్లడ్ డోనర్ క్యాన్ సేవ్ 3 lives అని చెప్పేది. ముగ్గురిని సేవ్ చేయొచ్చు ఒక రక్తదాతతో. అవునవునండి, ఆ విధంగా భద్రపరుస్తారు. మేబీ ఇప్పుడు దానికి కొంతమంది అంటారు దీనికి లైఫ్ టైం ఎంత ఇదని. అసలు లైఫ్ టైం అనే సబ్జెక్ట్ మాట్లాడకూడదు, కానీ 20 రోజులు అసలు బ్లడ్డే వాడేస్తారు, అంత కొరత ఉంది. అంటే ఒకసారి రక్తదానం చేసిన తర్వాత 20 రోజులు క్లియర్ అయిపోతుంది. అసలు 20 రోజుల వరకు కూడా ఉండదు. ఓకే గుడ్. ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి ఇది మరొక మీ పైన ఉన్న ప్రధానమైన, మీ పైన ప్రత్యేకంగా మాకు వినిపించిన ఆరోపణ, మీరు రక్తదాన శిబిరాలు నిర్వహించి బ్లడ్ బ్యాంకుల ద్వారా లాలూచి పడి వారి దగ్గర నుంచి పెద్ద మొత్తంలో మీరు
ఫండింగ్ తీసుకుంటున్నారని, యా అనేక రకాల లబ్ధి వారి వల్ల మీకు కలుగుతోందని, దీనికోసమే మీరు ఈ రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నారని మీ పైన ఒక ప్రధానమైన ఆరోపణ. ఆ స్థాయిలో మీరు ఏమైనా చేస్తున్నారా? ఓకే, ఈ ఆరోపణ అనేది ఎవరు చేయలే అండి, కేవలం ఫ్యూ మెంబర్స్, ఒక 3-4 అలా. వాళ్ళ పేర్లు కూడా నాకు తెలుసు, ఎవరు చేశారు ఏందని, ఎవ్రీథింగ్ ఐ నో వెరీ వెల్. బట్ ఎందుకు లేదు, నేనే వదిలేసా. నేను అవసరం ఉన్నప్పుడు పాతాళానికి తొక్కి పడేస్తా అనుకున్నా, కానీ ఎందుకులే, వాళ్ళు కూడా ఫ్యూచర్లో బ్లడ్ డోనర్స్ అవుతారేమో అని నేను వదిలేస్తున్నా. బట్ ఈ ఆరోపణ ఎక్కడ బ్లడ్ బ్యాంకుల నుండి డబ్బులు తీసుకోవడం అంట, ఒకవేళ నిజంగా బ్లడ్ బ్యాంకుల నుండి మాకు సంపాదన ఉంటే నాలాంటి సమాజ సేవకులు ఎంతమంది తయారై ఉంటారు? ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఒక బ్లడ్ బ్యాంక్ ఉంటుంది. ఒకవేళ ఇందులో సంపాదన కనుక ఉంటే, ఇందులో నిజంగా సంపాదించేట్టుగా అయితే, మరి రాజకీయ నాయకులందరికీ ఎందుకు బ్లడ్ బ్యాంక్ లేదు? ప్రతి నియోజకవర్గానికి ఒక బ్లడ్ బ్యాంక్ లేదని ఎందుకు లబోదివ్వమంటున్నారు? ఎందుకు రక్తం కావాలంటే కొన్ని జిల్లాల్లో అయితే అసలు బ్లడ్ బ్యాంకులే లేవు? ఎందుకు లేవు? ఇందులో నిజంగా సంపాదన ఉంటే, ఒకవేళ నిజంగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసేవాడు, దీని ద్వారా సంపాదనే ధ్యేయంగా వాళ్ళు చేసేట్టుకైతే, వారి లాంటి సంఘ సేవకులు ఎందుకు ముందుకు రావడం లేదు? అయ్యా మేము వస్తాము, మేము సంపాదించుకుంటామని. ఎగ్జాంపుల్ చెప్తా నేను. ఏదైనా పని మేము చేస్తున్నప్పుడు దాంట్లో సంపాదన ఉంటే ప్రతి ఒక్కరు, లైక్ సాఫ్ట్వేర్ జాబ్స్ కానీ మిగతా ఏదైనా కానీ, ఓహో దాంట్లో మాకు ఇన్కమ్ ఉంది కాబట్టి అందరం దాంట్లో వెళ్తారు. మరి నిజంగా దీంట్లో ఇన్కమ్ ఉంటే దీంట్లో ఎందుకు రావడం లే? ఒకవేళ నిజంగా ఈ విధంగా మేము చేస్తున్నామంటే, మరొక్కసారి నేను చెప్తున్నా, అవినీతి చేస్తుంది. ఎందుకంటే నేను అవినీతికి ఫుల్ అగెన్స్ట్గా చేస్తుంటాను. సో అవినీతి నేను చేసినట్టు ఎక్కడ ఆరోపణలు వచ్చినా కానీ రెడ్ హ్యాండెడ్ గా పట్టించండి. ఊరికి ప్రచారాలు చేస్తే రక్తదాతలు కరువు అయిపోతారు. ప్రచారం చేయకుండా రెడ్ హ్యాండెడ్ గా పట్టిస్తే నాలాంటి అవినీతి చేసేవాడు కూడా భయపడతాడు, ఒకవేళ అవినీతి చేసేట్టుకైతే. సో నేను ఇదే చెప్తున్నా, వన్స్ అగైన్, చేస్తే తాడవులు చేయండి అంతే. మీరు ఒక ఛాలెంజ్ విసురుతున్నారు, ఎవరైతే మరొకసారి ఛాలెంజ్ విసురుతున్నా. గుడ్. సరే అహ్మద్ గారు, ఇప్పటి వరకు మీరు ఈ రక్తదాన ఉద్యమంలో భాగంగా అనేక మంది సెలబ్రిటీస్ ని, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ని, లైక్ మెగాస్టార్ చిరంజీవి గారు కావచ్చు, సోను సూద్ గారు కావచ్చు, పోలీస్ శాఖ పరంగా గొప్ప గొప్ప అధికారుల్ని, అనేక మందిని కలిశారు. అనేక మంది రాజకీయ నాయకుల్ని కూడా కలిశాను. వారి నుంచి మీరు ఏ విధమైన మేళ్లు పొందలేదా? అంటే వారిని మీరు కలవడానికి కారణం ఏంటి? ఎందుకు కలవాల్సి వచ్చింది? ఎందుకంటే ఇది కూడా ఒక ఆరోపణ మీ పైన చాలా మంది చేస్తున్నారు. పలానా వాళ్ళ దగ్గరికి, పెద్ద పెద్ద నాయకుల దగ్గరికి వెళ్ళి నేను ఇలా చేస్తాను, నాకు ఏదో ఒక లబ్ధి చేకూర్చండి అని మీరు అడుగుతారని కూడా కొందరు అంటున్నారు. కాబట్టి దీనికి సూటిగా సమాధానం చెప్పాలి. దీనికి నేను కాదు చెప్పాల్సింది, ఆ నాయకులు చెప్పాలా. ఎందుకంటే నేను అందరు నాయకులతో సర్వీస్ పరంగా టచ్లో ఉండా, అందరితో టచ్లో ఉండా. పొలిటికలీ ఒక వే అనేది మంది ఉంటుంది, కానీ సర్వీస్ పరంగా ఏ నాయకుడి దగ్గరికి పోయి కలిసినా కానీ నేను, ఎందుకంటే నాయకులు కానీ సెలబ్రిటీస్ కానీ వీళ్ళకి ఫ్యాన్ బేస్ ఉంటుంది, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది, వాళ్ళకంటూ కార్యకర్తలు ఉంటారు, ఒక ఎక్కువ బలం ఉంటుంది వాళ్ళ దగ్గర, మన యూత్ బలం ఉంటుంది. సో వాళ్ళకి నేను చెప్తే వాళ్ళు ఈ విధంగా, సార్ మీరు ఈ విధంగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తే మిమ్మల్ని చూసి ఎంతో మంది ఆదర్శంగా ముందుకు వస్తారు, మీ కార్యకర్తలు కూడా డొనేట్ చేస్తారు, దాని మూలంగా రక్త కొరత లేని సమాజం నిర్మించగలం మేమని వాళ్ళకు తరచుగా, ఏ నాయకుడు అయినా సరే, ఈవెన్ బీజేపీ అయినా సరే, వైసీపీ అయినా సరే, జనసేన, టీడీపీ, ఏ శాఖ వాళ్ళైనా సరే, ఈవెన్ వైసీపీ అయినా సరే, ఎవరు చేస్తారన్నా కానీ, ఎవరిని కలవడానికి కూడా నేను సిద్ధమే. సో ఆ విధంగా కలుస్తున్నా. ఒకవేళ నిజంగా వాళ్ళకి నేను, నాకు ఇది ఇవ్వండి, అది చేయండి, అది చేస్తేనే అని నేను నిజంగా కలిసి ఉంటే, ఇప్పుడు నేను ఒక పార్టీకి ఎలక్షన్లో అగేన్స్ చేసి ఉంటా, ఆ పార్టీకి సంబంధించిన నాయకుడు ఆరోపణ చేసేసేవాడు, నా దగ్గర వచ్చి ఇంత డబ్బు అడిగాడు వీడికి నేను ఏలే అందుకే అటుపోయినాడని. పోనీ ఆ నాయకులైనా కానీ, ఇప్పుడు నేను వేరే నాయకులతో, రీసెంట్లీ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కూడా బ్లడ్ క్యాంప్ నిర్వహించాను. మరి అలాంటప్పుడు కూటమి నాయకులు ఎవరో ఒకరు చెప్పేసాడు కదా, వీడు వచ్చి మా దగ్గర ఇంత డబ్బు వసూలు చేశాడు, అది అన్ని వేస్ట్ మాటలు, ఫాల్తూ మాటలు అవన్నీ అసలు చేయలేదు. నిజంగా అభిషేక్ గారు ఒక మాట చెప్తున్నా, నా జీవితంలో ఈ సర్వీస్, సోషల్ సర్వీస్, ఈ బ్లడ్ డొనేషన్ సర్వీస్ కాకుండా ఒక నాయకుడికి నేను గట్టిగా పట్టుకొని, నాకున్న నెట్వర్క్, నాకున్న ఇన్ఫ్లుయెన్స్ తో కేవలం తనకు ప్రమోషనే పరమావధిగా నేను కనుక పెట్టుకుని ఉన్నింటే ఇవాళ నేను లక్షలు గడించేవాడండి, లక్షలంటే లక్షలు గడించేవాడండి. కానీ అవన్నీ నేను ఎందుకు చేయాలంటే, మేము ఒక ఆదర్శంగా ముందుకు వెళ్ళాలి, ఈ సమాజంలో అవినీతి అనేది దూరం చేసుకుంటూ ముందుకు సాగిపోవాలి అనే యొక్క ధోరణితో ముందుకు సాగుతున్న దానికోసమే ఇలాంటి అవినీతికి టోటలీ నేను దూరంగా ఉన్నానండి. అంటే ఇప్పుడు మీరు అన్నట్లు లక్షలు సంపాదించలేదనే బాధ మీకు ఎప్పుడు కలగలేదా? ఎప్పుడు కలగలే. కానీ కొంతమంది అంటుంటారు కదా, వీడు బ్లడ్ బ్యాంకులో డబ్బులు సంపాదించేస్తున్నాడు, క్యాంపుల ద్వారా ఇట్లా సంపాదిస్తున్నారు అని. అప్పుడు నాకు అనిపిస్తుంది, నేను సంపాదించాలి అని నేను అనుకుంటే, అవినీతి సంపాదన నేను సంపాదించాలనుకుంటే
కొంతమంది లాక్డౌన్లో గుట్కా వ్యాపారం చేశారని తెలిసింది నాకు. నేను అనుకుంటే చేయలేనా? నాకు పోలీస్ బలం లేదా, పోలీస్ బలగం లేదా, నాకంత నెట్వర్క్ లేదా? ఆ తర్వాత నేను అనుకుంటే రెడ్ శాండిల్ తోలేనా, నేను అనుకుంటే ఇసుక తోలేనా, నేను అనుకుంటే ఏం తోలేను, నాకు నెట్వర్క్ లేదా? కానీ నేను అవన్నీ చేయలేదు. లేదా నేను అనుకుంటే కొంతమందికి బ్లాక్ మెయిల్ చేసి కూడా డబ్బులు వసూలు చేసేయచ్చు. వాళ్ళ తప్పులు కూడా పట్టుకోవాలి రెడ్ హ్యాండెడ్ కొంతమందికి. అయినా కానీ వదిలేసా ఈ విధంగా. అవన్నీ మనకు సెట్గా, మనకు ఆదర్శమైన జీవితం. అభిషేక్ గారు, నేను చనిపోతే నన్ను ఆదర్శంగా తీసుకొని ఇంకొంతమంది రావాలి. ఈ విధంగా ఇతను జీవితం గడిపాడు. ఒక అష్ఫాకుల్లా ఖాన్, ఒక భగత్ సింగ్, ఒక సుభాష్ చంద్రబోస్, ఒక అల్లూరి సీతారామరాజు, ఇలాంటి యొక్క దారిలో మేము నడవాలి. అలాంటి ఆదర్శాలు, ఒక సుభాష్ చంద్రబోస్ లాంటి యొక్క నాయకుల ఆదర్శాలను ముందుకు తీసుకెళ్లి మేము నడిపించాలి. ఒక అంబేద్కర్ మాదిరిగా మన గుణగణాలు ఉండాలి అనే యొక్క ధోరణితో నేను ముందుకు సాగుతున్నానండి. అంతే. అహ్మద్ గారు, మరొక ప్రశ్న. ఇప్పటి వరకు మీరు చూచాయిగా ఎన్ని రక్తదాన శిబిరాలు నిర్వహించి ఉంటారు? 280కి పైగా. కౌంట్ అయితే నేను చేయలేదు, బట్ ఒక ఉజ్జాయింపుగా మీరు పర్సనల్ గా ఎన్నిసార్లు రక్తదానం చేశారు? 59 సార్లు ఇప్పటి వరకు రక్తదానం. 59 సార్లు మీరు పర్సనల్ గా రక్తదానం చేశారు. గుడ్. అదే విధంగా ఎంత మందికి మీ ద్వారా, అంటే మీ యొక్క సర్కిల్ ద్వారా, మీ యొక్క కాంటాక్ట్ ద్వారా ఎంత మందికి ఇప్పటి వరకు ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు, రక్తదాన్ని మీరు అందించి ఉంటారు? ఇది యాక్చువల్లీ ప్రత్యక్షంగా అంటే స్వయంగా నేను రంగంలోకి దిగి, పరోక్షంగా అంటే ఇతరుల ద్వారా, మొత్తం కలిపి 55 నుండి 57 వేల మందికి పైగా అర్హులకు ఈ భారతదేశ వ్యాప్తంగా రక్తదానం అరేంజ్ చేయడానికి సాధ్యమైనంత వరకు కృషి చేసి 99% రక్తదానం అరేంజ్ చేసాం. 99%. ఏదో 1% దగ్గర మేము చేతులు ఎత్తాల్సిన పరిస్థితి ఎదురైంది. ఈ యొక్క ప్రస్థానంలో, ఈ రక్తదాన ప్రస్థానంలో మిమ్మల్ని బాధించిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా? అవును, ఉన్నాయి. ఇందులో కూడా బాధించిన సంఘటనలు ఉన్నాయి. ఎందుకంటే టయానికి రక్తం అందగా మా కళ్ళ ముందు చనిపోయిన కొంతమందిని చూడడం అయితే జరిగింది. అది చాలా బాధాకరం. నెగిటివ్ గ్రూప్స్ అది చాలా రేర్. లాక్డౌన్ టైంలో కూడా ఇలా జరిగినాయి, నార్మల్ డేస్లో కూడా ఇలా నేను చూశాను. అది మనసు కలిచివేస్తుంది. రక్తదానం ఇప్పుడు నేను ఒక్కడనే చేయలేను కదండి. ఎక్కడో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ దానికోసం కంకణం కట్టుకుంటే ఇలాంటి ప్రాణాలు కూడా పోనీకుండా అడ్డుకోవచ్చు. కానీ ఎవరు స్పందించడం, లేకపోతే వేల మందికి ఫోన్ చేసినా కానీ అసలు స్పందన లేదు. సో అలాంటప్పుడు రక్తం దొరక్క చిన్న పాప, తిరుపతిలో కూడా ఒక పాప చనిపోయింది. ఏ నెగిటివ్, మీ గ్రూపే. ఎందుకంటే ఆ టైంకి మీరు బ్లడ్ డొనేట్ చేశారు, లేకుంటే మిమ్మల్ని పంపించేవాడిని. సో పాప ఏ నెగిటివ్ దొరక్క చనిపోయిందని విని చాలా బాధ వేసింది. అలాంటి సంఘటనలు ఒకవైపు ఉంటే, మరీ ఎక్కువగా బాధ కలిగించే సంఘటనలు, దీన్ని ఈ రక్తదానాన్ని ఉద్యమంలో తీసుకెళ్తున్నాను నేను. అసలు రక్త కొరతనే లేకుండా తీర్చిదిద్దుదామని నా కెరీర్ని సైతం పక్కన పెట్టేసి నేను దీనిపైన ఫోకస్ పెట్టాను. ఇంత గట్టిగా ఫోకస్ పెట్టినా కానీ ఎక్కడో ఒక చోట కొంతమంది, వీడు రక్తంతో వ్యాపారం చేస్తున్నాడేమో, వాడికి ఇన్కమ్ లేదు కదా, ఎలా ఇన్కము, ఇలాంటి కొన్ని పనికిమాలిన మాటలు చెప్పడం వల్ల. అంటే ఎందుకు వస్తున్నాయంటారు ఇలాంటి మాటలు కూడా? ఏ పని పాటలు లేని వాళ్ళు చేసే మాటలు. ఈ మాటలు కూడా ఇంకో మాట, ఈ మంచి పాయింట్. కొంతమందికి పొరపాటున బ్లడ్ అరేంజ్ చేయలేకపోవచ్చు నేను. ఓకే, అది పాజిటివ్ గ్రూప్లో అయినా సరే చాలా ప్రయత్నిస్తాం కొన్ని సందర్భాల్లో. ఆ సందర్భాల్లో బ్లడ్ అరేంజ్ కాదు, చాలా కష్టపడతాం. ఆ గ్యాప్ లో వీళ్ళు ఏం చేస్తారంటే, ఎలాగోలా వీళ్ళ మనుషుల్ని వీళ్ళే తెచ్చుకుంటారు, అరేంజ్ చేసుకుంటారు. ఈ గ్యాప్ లోనే నేను అరేంజ్ చేసే సమయానికి వాడు బ్లడ్ అరేంజ్ చేయలే, వాడు చూసి ఇన్ని మాటలు చెప్తా ఉంటాడు, అది చేస్తూ ఉంటాడు, వాడు అమ్ముకుంటున్నాడేమో బ్లడ్, వానికి ఎట్టా సంపాదన. ఈ బ్లడ్ ఎవరికైతే నేను పొరపాటున అరేంజ్ చేయకుండా ఉంటానో వీళ్ళు చేసిన ఆరోపణలు ఇవి వచ్చి నా ఎదుగుదల ఇష్టం లేని వాళ్ళ దగ్గర వాడి చెవిన పడితే వాళ్ళు ఇంకా అవునేమో వీడు చేస్తున్నాడేమో ఇలా అని ఇలాంటి మాటలు కొంచెం బాధ కలిగిస్తాయి. ఎందుకంటే ఇలాంటి మాటలు ఎవరైనా విన్నారంటే రక్తదానం చేయడానికి ముందుకు రాదు. రక్తదానం చేయడానికి వాళ్ళు ముందుకు రాకపోతే రక్త కొరత అనేది తీవ్రంగా పెరిగిపోతుంది. ఆ టైంకి మనం టయానికి బ్లడ్ అరేంజ్ చేయలేము. ఇప్పుడు ఒకవేళ మిమ్మల్ని నేను ఫోన్ చేశాను అనుకోండి, ఎగ్జాంపుల్ గా, అభిషేక్ గారు ఇక్కడ రక్తం ఇవ్వాలి, మీరు ఏ నెగిటివ్ అని, మీ మనసులో ఏమొస్తుంది, వీడు అమ్ముకుంటున్నాడేమో, నా రక్తాన్ని 3,000కి 4,000కి అమ్మేస్తాడేమో, నేను ఎందుకు ఇవ్వాలా అని మీరు తప్పించుకుంటే, అక్కడ ప్రాణం ఎగిరిపోతే
సో వీళ్ళు చేసే ఇలాంటి పనికిమాలిన ఆరోపణల వల్ల కొంతమంది రక్తదానానికి దూరం అవుతున్నారు. సో ఇది చాలా బాధ కలిగిస్తుంది. అండ్ నేను ఒకటే చెప్తున్నా, నిజంగా నేను తప్పు చేస్తుంటే, నిజంగా నేను ఈ విధంగా చేస్తే మీకు మరి మీరెందుకు రావడంలా ఈ సర్వీస్ లో? మీరు వచ్చి ఆ రక్త కొరత లేని సమాజం నిర్మించవచ్చు కదా. నిజంగా నేను డబ్బే తీసుకున్నాను అనుకోండి, పోనీ నన్ను పక్కన పెట్టేసి మీరు వచ్చి ఇంకా ఫ్రీగా సర్వీస్ చేయండి, మీ డబ్బే పెట్టండి, కావాలంటే రక్తదానం కోసం వచ్చిన వాళ్ళని మీరు డబ్బు ఇచ్చి మరి తీసుకురండి. మరి అది మంచిది కదా. మరి అది చేయరు, ఇది చేయరు. ఏమనంటే ఊరికి అట్లా బ్లేమ్ చేసి అట్లా వదిలేస్తారు. మళ్ళీ నా ముందర వచ్చేటానికి నేను ఏం చెప్పాలి నీ గురించి అంటారు. ఇంకా ఏం చెప్పాలండి ఇలాంటి గురించి? ఇవి నా జీవితం ఎక్కువ బాధ కలిగించే సంఘటనలు. అసలు సర్వీస్ వదిలేస్తామనిపిస్తుంది ఒకసారి ఇవి విన్నప్పుడు. కానీ నా పైన కొన్ని వేల మంది డిపెండ్ అయి ఉన్నారు. అహ్మద్ అంటే బ్లడ్ అరేంజ్ చేస్తాడని. వాళ్ళ కోసం నేను అట్టే నిలబడి ఇలాంటి మాటలు విని కూడా అట్టే నిలబడుకుని ఉన్నా. చాలా స్ఫూర్తినిచ్చే మాటలు చెప్పారు. ఇప్పుడు ఈ ఉద్యమంలో భాగంగా రక్తదానం కార్యక్రమాలతో కావచ్చు, సామాజిక కార్యక్రమాల్లో కావచ్చు, మీకు అనేక అవార్డులు రివార్డులు మీరు అందుకున్నారు. అవునండి. అంటే ఈ అవార్డులు రివార్డులు అందుకోవడం అంటే మీకు ప్రత్యేకంగా అనిపించే అవార్డు ఏదైనా ఉందా? ప్రత్యేక అది చిన్నజీఆర్ స్వామి వారు, ఐ థింక్ ఫిల్మ్ ఇండస్ట్రీ అవార్డు, అది బెస్ట్ సోషల్ సర్వీస్ అవార్డు. అది ఓకే. అది జిఆర్ స్వాముల వారు నన్ను పిలిపించి మరి ఆయన చేతుల మీదుగా భగవద్గీత, ముత్యాహారం, నంది అవార్డు, తులసి మొక్క, అక్కడే ఉంది కలర్స్ ఎంటర్టైన్మెంట్ అవార్డు. అది ఓకే. ఆ అవార్డు ఆయన చేతుల మీదుగా అందుకోవడం చాలా సంతోషం అనిపించింది. అది కాక నేను అక్కడ మాట్లాడుతున్నప్పుడు, నా స్పీచ్ ఇస్తున్నప్పుడు ఆయన దగ్గర కొన్ని భగవద్గీతకు సంబంధించిన కొన్ని మంత్రాలను నేను చెప్పాను. టక్ 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 అని ఒక్కసారిగా ఆయన ఇంకా సంతోషం వేసింది. సో ఆయన నన్ను దీవించాడు. ఆయన ఆ దీవెన అయితే ఇంకా మర్చిపోలేను. ఆ అవార్డు కొంచెం ప్రత్యేకమని నేను చెప్పుకోవాలి. దీనిలో భాగంగా ఒక ప్రధానమైన ప్రశ్న మిమ్మల్ని మేము ఖచ్చితంగా అడిగి తీరాలి. ఖచ్చితంగా అండి. ఇన్ని అవార్డులు మీరు పొందారు. అనేక అవార్డులు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అవునవును. మీరు ఈ అవార్డులన్నీ డబ్బులు పెట్టి కొనుక్కున్నారంట. ఓకే, దీని గురించి కూడా చెప్తాను నేను. ఒకవేళ నిజంగా ఒక అవార్డుని మేము డబ్బు పెట్టి కొనేసినామా అంటే ఆ అవార్డు ఉమ్మేస్తా ఉంటది. నువ్వు నన్ను డబ్బు ఇచ్చి తెచ్చుకున్నావని. నిజాయితీగా తెచ్చుకుంటే ఆ ఫీల్ వేరే విధంగా ఉంటది. ఇంకా డబ్బు గురించి చెప్తున్నారు కాబట్టి, డబ్బుతో కలిగిన అవార్డ్స్ కూడా మార్కెట్లో చాలా ఉన్నాయి. వ్యాపారం అయిపోయింది అవార్డులు అన్నా కానీ. మెయిన్ ముఖ్యంగా డాక్టరేట్ కూడా అంగడి సరుకులా మారిపోయింది. ఇంత డబ్బిస్తే ఈ అవార్డు, ఇంత డబ్బిస్తే ఈ అవార్డు అనేది. అసలు ఇది అలాంటి సందర్భంలోనే ఇలాంటి డౌట్లు వచ్చినాయి. ఇతనికి కూడా ఇన్ని అవార్డ్స్ వచ్చినాయి కదా, వీడు కొనేసినాడేమో వాళ్ళ మాదిరిగానే. సారీ, ఇంకో విషయం కూడా చెప్పాలి. అలా అయితే ఒక అవార్డుకి సంబంధించి డాక్టరేట్ సంబంధించిన వాళ్ళు చాలా మంది ఫోన్ చేస్తుంటారు. బట్ నేను ఇప్పుడు మీరు చెప్పిన చిన్న స్మాల్ డౌట్, డబ్బులు పెడితే నాకు కూడా డాక్టరేట్ వస్తుందా? వచ్చేస్తుంది మీకు కూడా. అయ్యో వచ్చేస్తుంది. ఎందుకంటే అది ప్లీజ్ కంటిన్యూ. అలా తీసుకుంటే పేరు ముందు పెట్టుకోవడానికి కూడా మేము అర్హులం కాదు. ఎందుకంటే మహానుభావులుగా డాక్టరేట్లు అందుకున్నారు. నిజాయితీగా వాళ్ళకి పిలిపించి మరీ ఇచ్చారు. అలాంటప్పుడు కేవలం 20,000 30,000 పెట్టి డాక్టరేట్లు అందుకుంటే ఆ డాక్టర్ పేరు ముందు పెట్టుకుని ఏం లాభం అండి? ఇలా చాలా మంది మార్కెట్ లో తయారైనారు. ఇప్పుడు నాకు సంబంధించి ఇది యూనివర్సిటీ, తమిళ యూనివర్సిటీ, వీళ్ళు కూడా డబ్బుకి డాక్టరేట్లు ఇచ్చారని ఆరోపణలు వచ్చినాయి నా దగ్గర. నేను చెప్పాను, గో అండ్ ఎంక్వైరీ అబౌట్ మీ. నేను ఆ డాక్టరేట్ ఎప్పుడు అందుకున్నాను అన్ని ఫేస్బుక్ లో పెట్టినా. వాళ్ళు కనుక నిజంగా వీడు డబ్బిచ్చి తీసుకున్నాడంటే అప్పటికప్పుడు సరెండర్ చేయడానికి నా పేరు ముందు డాక్టరేట్ తొలగించడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే నేను డబ్బు పెట్టలేదు, వాళ్ళు నాకు పిలిపించి మరీ ఇచ్చారు. అదే విధంగా బట్ ఇంకా వేరే యూనివర్సిటీస్ ఉన్నాయి, వాళ్ళు డబ్బు పెట్టి డాక్టరేట్లు ఇస్తున్నారు. డాక్టరేట్లు ఒక ఎత్తు అయితే, సెలబ్రిటీ అవార్డ్స్ ఇంకో ఎత్తు. పెద్ద పెద్ద సెలబ్రిటీలు, బాలీవుడ్ టాలీవుడ్ సెలబ్రిటీల చేతుల మీదుగా అవార్డులని ఏం చేస్తున్నారంటే వీళ్ళు, అది యాక్చువల్లీ అది బిజినెస్ మ్యాన్లకు ఇచ్చే అవార్డ్స్. వాళ్ళు ఏం చేస్తారంటే సర్వీస్ చేసే వాళ్ళకు కూడా అడుగుదాం మేమని మా కాంటాక్ట్ నెంబర్ తీసుకొని, ఏమండి ఇట్లా ఈ సెలబ్రిటీలో మీకు అవార్డు ఇస్తాము అది అంతా అయిపోయిన తర్వాత ఇంత ఖర్చు అవుతుంది అంటారు. అలా నాకు వచ్చింది ఫోన్. నేను చెప్పాను, సారీ అండి, నేను ఆనరీ డాక్టరేట్ నేను డబ్బు పెట్టి తీసుకోలేదు, నాకు పిలిపించి మరీ ఇచ్చారు. ఇంత సర్వీస్ చేస్తున్నా మీరు డబ్బు అడగడం ఎంతవరకు ఇది సమంజసం అంటే, లేదు సార్ ఇది పెట్టాల్సిందే, ఇది ఫీజు అన్నారు. సరే అండి, నాకు వద్దండి మీ అవార్డు అని ఫోన్ పెట్టేశాను. తర్వాత మళ్ళీ అదే నెంబర్కి నేను ఫోన్ చేశాను. ఏమండి మీరు డబ్బుకి అవార్డు అన్నారు కదా, ఒక మాట నేను చెప్తా, గుర్తుపెట్టుకోండి, నా నెంబర్ మీరు సేవ్ చేసుకోండి. ఎప్పుడైనా మీ జీవితంలో రక్తం అవసరం వస్తే నా నెంబర్
నెంబర్ కాల్ చేయండి, నేను అరేంజ్ చేస్తాను అన్నాను. సర్లే అని థ్యాంక్ యూ సార్, మీలాంటి మంచి హృదయం అని మొదటిసారి చూస్తున్నా అని ఆమె పొగిడింది. సర్లే అని పెట్టుకుంది. అదే విధంగా ఆమె లైఫ్ లో బ్లడ్ అవసరం వచ్చింది. ఇమ్మీడియట్ గా బ్లడ్ అరేంజ్ చేశాను. ఆమె ఏమంటారు షై ఫీల్ అయ్యి, సార్ ఒక అవార్డుకి మీ పేరుని నేనే నామినేట్ చేస్తున్నాను, దయచేసి మీరు వచ్చి తీసుకోవాలంటే అప్పుడు వెళ్ళి తీసుకున్నా. అలా సాగుతున్నాయండి. లేదంటే డబ్బు పెట్టి తీసుకుంటే ఈ అవార్డ్స్ అనేది కూడా ఒక వ్యాపారం అయిపోయింది. మేము అనుకుంటే చేయొచ్చు ఇలాంటి వ్యాపారాలు కూడా, కానీ ఉమ్మేస్తాయండి అవార్డ్స్. ఆ సంపాదన ఉమ్మేస్తుంది. అవినీతి సంపాదన ఒక్క రూపాయి కూడా మా ఫోటోలో పోతే ఆ ప్రార్థన కూడా అంగీకరించదు. అయితే సూటిగా దీని గురించి సూటిగా ఒక ప్రశ్న చెప్పండి. అలా మిమ్మల్ని ఉమ్మేసిన అవార్డు ఏదైనా ఉందా? లేదా? ఏది లేదు. గుడ్. అయితే దీనిలో భాగంగానే మరొక తీవ్రమైన ఆరోపణ మీ పైన ఉంది. ఈ అవార్డ్స్ ఎవరైతే ఆర్గనైజ్ చేస్తారో వారి దగ్గర మీరు బాగా పెత్తనం చెలాయిస్తారని, అంటే అవార్డ్స్కి ఎవరైతే వాళ్ళు నామినేట్ చేస్తారో కాదు వీళ్ళని కాదు, నేను చెప్పిన వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వాలి అని మీరు జులుం చేస్తారని, ఒక పెద్ద మాఫియాగా ఏమైనా చేస్తున్నారా? మీరు అంత పెద్ద మాఫియా రన్ చేస్తున్నారా వీటి విషయంలో? ఈ అవార్డ్స్ విషయంలో ఏం జరుగుతుందంటే అభిషేక్ గారు, యాక్చువల్లీ ఇది ఏం తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంతమంది సమాజ సేవకులు మంచి ఫస్ట్ స్ట్రైట్ అవే మీరు ఈ విషయంలో ఆరోపణని ఏకీభవిస్తున్నారా లేదా? ఏకీభవిస్తున్నా. అంటే మీరు నా పెత్తనాలు చెలాయిస్తున్నా. చెప్పండి. ఇప్పుడు నేను చెప్తున్నా ఎక్స్ప్లెనేషన్. కొంతమంది ఒక స్థాయికి చేరుకున్న సమాజ సేవకులు రింగ్ మాస్టర్ గా ఏర్పడి కేవలం వాళ్లకు మాత్రమే భజన చేసుకునే వాళ్ళకి, అంటే సర్వీస్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళకి భజన చేసే చాలు అవార్డులకి రెఫర్ చేస్తున్నారు. ఇవి చూసి నేనేం చేశానంటే, నిజాయితీగా సర్వీస్ చేసే వాళ్ళకి మీరు ఎందుకు ఇవ్వడం లేదు? కేవలం మీకు భజన చేసే వాళ్ళకే మీరు అవార్డ్స్ ఇస్తున్నారు. ఇది తప్పు కదా అని నేను ప్రశ్నించాను. అలా ఉంటే నీకు కూడా అవార్డు కట్ చేసి పడేస్తాం ఈ మాట మాట్లాడితే అని నా పేరు ఒక అవార్డులో నా పేరు తీయడానికి శాయశక్తులా ప్రయత్నించింది ఒక యాంగ్. కానీ కుదరలే. ఎందుకంటే మనం నిజాయితీగా సర్వీస్ చేయడం ఇంత బలంగా ఉంది, నా పేరు తొలగించడానికి వాళ్ళ దగ్గర ఎటువంటి బలమైన కారణాలు లేవు. సో దానికోసం వాళ్ళు నా పేరు ప్రకటించేశారు ఇమ్మీడియట్ గా. ఆ తర్వాత నుండి అనుకున్నా, నాలాగా ఎంతో మంది చాలా మంది నిజాయితీగా సర్వీస్ చేసి అవార్డ్స్ అందుకోలేకపోతున్నారు, నిజాయితీగా సర్వీస్ చేసి అవార్డ్స్ తీసుకోలేకపోతున్నారు. డబ్బు పెట్టి కొనుక్కోలేని పరిస్థితి, డబ్బు పెట్టి కొన్నా కానీ అదే వారి యొక్క అంతరాత్మ అనేది ఒప్పుకోదు. సో అలాంటి వాళ్ళందరినీ ఎన్నుకొని ప్రతి ఒక్కొక్కసారి కొంతమందికి ఆ అవార్డ్ సెలక్షన్ ఎవరైనా అవార్డు అని ప్రకటిస్తే వాళ్ళకి ఫోన్ చేయడం, ఇక్కడ ఈ 5 మెంబర్స్ ఉంటారు, వీళ్ళు నిజాయితీగా సర్వీస్ చేశారు, వీళ్ళకి మీరు కన్ఫామ్ గా ఇవ్వండి అని చెప్పడము. అట్ ద సేమ్ టైం వాళ్ళు సెలెక్ట్ చేసిన లిస్టులలో ఎవడైనా అవినీతి పరుడు కానీ, అసలు సర్వీసే చేయని వాడు కానీ, కేవలం షో ఆఫ్ మాత్రమే చేసేవాడు కానీ ఉంటే వారి పేరుని నేను ప్రోద్బలం చేసిన తొలగిస్తున్నానండి. ఇదైతే వాస్తవం. ఎందుకంటే నిజాయితీ పరులకే మేము కంకణం కట్టాలి. నిజాయితీగా సర్వీస్ చేసేవాళ్ళని మా స్థాయికి తీసుకురావాలి. మేము ఎంత స్థాయిలో ఉన్నామో ఆ స్థాయి వరకు తీసుకురావాలి. రింగు మాస్టర్లుగా ఎవరు వ్యవహరిస్తారో వాళ్ళందరినీ కాలి కింద తొక్కుతున్నా, పాతాలని తొక్కుతా వాళ్ళందరూ చెప్తున్నా కదా. నేను ఎవరిని కూడా వదిలే ప్రసక్తి లేదు. ఈ సర్వీస్ లో నిజాయితీ పరులను అడ్డుకుంటే నేను వాళ్ళని తాట తీసేస్తాను. అంటే ఒక మంచి కోసం మీరు ఖచ్చితంగా పెత్తనం చలాయిస్తాను. ఈ క్వశ్చన్ లో ఇంకో క్వశ్చన్ నేను యాడ్ చేస్తున్నా. మీరు ఒక యాంకర్ గా నన్ను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారు. ఎంతో మంది మేము కూడా యూట్యూబ్ ఛానల్లో కనిపించాలి, మేము కూడా ఈ విధంగా ఇంటర్వ్యూలు ఇవ్వాలని చాలా మంది తహతహలాడుతున్నారు. కానీ వాళ్ళ వరకు అసలు ఆ సోర్స్ అనేది ఉండదు. సో అలాంటి వాళ్ళని కూడా మంచిగా సర్వీస్ చేసి పాపం దూరంగా ఉండిపోతారు, అసలు ఛానల్లో కూడా పడరు వాళ్ళు. అలాంటి వాళ్ళని కూడా కొన్ని ఛానల్స్ కి నేను ఫోన్ చేసి వాడు ఆ విధంగా బాగా సర్వీస్ చేశాడు, ప్లీజ్ దయచేసి వాళ్ళకి ఇంటర్వ్యూ చేయండి, వాళ్ళు పడితే ఇంకా 10 మందికి ఆదర్శం అని ఇవి కూడా చెప్తుంటాను నేను. నెక్స్ట్ ఇన్ ఫ్యూచర్ లో కూడా మీకు కూడా చెప్తాను, ఈ నిజాయితీగా సర్వీస్ చేసే వాళ్ళని మీరు కూడా వాళ్ళని కూడా ఇంటర్వ్యూ చేసి వాళ్ళని కూడా పైకి తేవాలని మనస్ఫూర్తిగా తప్పకుండా అటువంటి సమాజం కోసం పాటుపడే ఎవరినైనా వారిని సమాజానికి పరిచయం చేసే ప్రయత్నం డిజిటల్ డైరీస్ ఎల్లప్పుడూ చేస్తుంది. మీకు డిజిటల్ డైరీస్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు సయ్యద్ అహ్మద్ గారు. ఎందుకంటే ఇంతటి కఠినమైన ఉపవాస దీక్ష రంజాన్ సందర్భంగా మీరు ఉంటున్నారు. ఈ సందర్భంలో కూడా ఇంత మధ్యాహ్నం టైంలో కూడా మేము అడిగిన వెంటనే మాకు సమయం ఇచ్చి చాలా చక్కగా రక్తదానం సంబంధించి కావచ్చు, మీ యొక్క పర్సనల్ గా వచ్చిన అలిగేషన్స్ పైన కావచ్చు, అపోహల పైన కావచ్చు, వివరణ చాలా చక్కగా ఇచ్చారు. మీరు కలలు కంటున్నటువంటి ఈ రక్త కొరత లేని సమాజం ఖచ్చితంగా ఏర్పడాలని, అందులో మీరు మరింత ఉజ్వలంగా ఈ సమాజ సేవా కార్యక్రమాల్లో మరిన్ని అవార్డులు, రివార్డులు నిజాయితీగా మీరు అందుకోవాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ చాలా ప్రత్యేకమైన ధన్యవాదాలు. చూశారు కదా, రక్త కొరత లేని సమాజం కోసం కలలుగంటూ
అహర్నిశలు దానికోసమే పాటుపడుతూ తాను ఒక సమిధగా మారి అనేక వేల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రాణాలను నిలపడంలో క్రియాశీలకమైన పాత్ర పోషించినటువంటి ప్రముఖ సంఘ సేవకులు డాక్టర్ సయ్యద్ అహ్మద్ గారితో ఈరోజు ఓపెన్ టాక్ విత్ అభి కార్యక్రమం. ఇటువంటి మరింత మంది విశిష్టమైన ఉన్నతమైన అతిథులను మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తుంది మీ డిజిటల్ డైరీస్. అంతవరకు సెలవు, నమస్కారం.